గమనించండి, మనం ఉన్నది 21వ శతాబ్దంలో. కానీ ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, సాహసికులకు అంతుచిక్కని ఒక రహస్యం అమెజాన్ అడవుల్లో సజీవంగా ఉంది. అదే ఎల్ డోరాడో. అంతా బంగారంతోనే నిర్మించబడిన నగరం, రోడ్లు, గోడలు, చివరకు రాజులు వేసుకునే బట్టలు కూడా బంగారమే. ఇది కేవలం ఒక కల్పిత గాథ? లేక అమెజాన్ దట్టమైన అడవుల్లో ఎక్కడో ఒకచోట ఈ లక్షల కోట్ల నిధి దాగి ఉందా? అసలు ఈ నగరం కోసం వెళ్ళిన వేల మంది ప్రాణాలు ఎలా పోయాయి? ఈరోజు మన వీడియోలో ఈ సిటీ ఆఫ్ గోల్డ్ వెనుక ఉన్న అసలు నిజాన్ని విశ్లేషించుకుందాం. రండి. చూడండి, ఎల్ డోరాడో అంటే ఒక నగరం అని మనం అనుకుంటాం. కానీ స్పానిష్ భాషలో దీని అర్థం ద గోల్డెన్ మ్యాన్. కొలంబియాలోని ముయిస్కా తెగ ప్రజలు తమ కొత్త రాజు పట్టాభిషేకం చేసేటప్పుడు రాజు ఒళ్లంతా బంగారు పొడిని పూసి ఒక పవిత్రమైన సరస్సులో మునిగి ఆ బంగారాన్ని దేవుడికర్పించేవారు. ఈ విషయం విన్న యూరోపియన్లు, అక్కడ ఒక రాజుకే ఇంత బంగారం ఉంటే ఆ నగరం ఇంకెంత ధనవంతమై ఉంటుంది అని పిచ్చెక్కిపోయారు. ఇక్కడే వినాశనం మొదలైంది. గమనించండి, ఈ నిధి కోసం వెళ్ళినవారు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది. సర్ వాల్టర్ ర్యాలీ లాంటి గొప్ప నావికులు కూడా ఈ నగరం కోసం తన సర్వస్వాన్ని కోల్పోయారు. అమెజాన్ అడవులు అంటే మామూలువి కావు. విషసర్పాలు, నరమాంస భక్షకులు, అంతుచిక్కని రోగాలకు నిలయం. ఒక్కొక్క సాహసికుడు ఆ బంగారు నగరం కోసం వెళ్ళి ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ అడవి ఆ బంగారాన్ని కాపాడుతోందా? లేక ఆ నిధికి ఏదైనా శాపం ఉందా? ఇంతమంది వెతికారు కదా, మరి ఎవరికీ దొరకలేదా? అంటే ఇక్కడిక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. ఆధునిక శాటిలైట్ టెక్నాలజీ లైడార్ ద్వారా అమెజాన్ అడవుల కింద కొన్ని భారీ కట్టడాలను గుర్తించారు. అవి మనుషులు నిర్మించినవే. అంటే మనం వెతుకుతున్న ఎల్డోరాడో భూమి పైన లేదు, భూమి లోపల దాగి ఉందా? దీని గురించి మరిన్ని వివరాలు చెప్పే ముందు, అసలు ఆ బంగారు నగరం ఇప్పుడు ఎక్కడుందో ఒక క్లూ దొరికింది. అదేంటో చూద్దాం. నేటి జంజీ కుర్రాళ్ళు అడగవచ్చు, బ్రో, ఇప్పుడున్న టెక్నాలజీతో కనిపెట్టలేమా అని. కానీ అమెజాన్ అడవి ఒక జీవన అద్భుతం. అక్కడ ప్రతి అడుగులోనూ ప్రమాదం ఉంటుంది. రీసెంట్గా దొరికిన ఆధారాల ప్రకారం అమెజాన్ అడవుల్లో ఒకప్పుడు కొన్ని లక్షల మంది నివసించేవారట. మరి అంతమంది ఏమైపోయారు? ఆ బంగారమంతా ఎక్కడికి పోయింది? చరిత్రకారుల ప్రకారం ఆ నిధి ఎక్కడికీ పోలేదు. అది మన కళ్ల ముందే ఉంది, కానీ మనం దాన్ని చూడలేకపోతున్నాం. నేను వీడియో మొదట్లో చెప్పినట్టు ఆ క్లూ ఏంటంటే, ఎల్డోరాడో అనేది ఒక స్థలం కాదు, అది ఒక సంప్రదాయం. కానీ లిడార్ సర్వేలో బయటపడిన ఆ భారీ కట్టడాలు చూస్తుంటే అమెజాన్ గుండెల్లో ఖచ్చితంగా ఒక అద్భుత నగరం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. ఆ నగరం దొరికిన రోజు ప్రపంచ చరిత్రే మారిపోతుంది. చూశారుగా, ఎల్డోరాడో అంటే కేవలం బంగారం మాత్రమే కాదు, అది మనిషి అత్యాశకు మరియు అమెజాన్ రహస్యాలకు ఒక నిదర్శనం. మీకేమనిపిస్తుంది? ఆ బంగారు నగరం ఇప్పటికీ అడవిలో ఎక్కడో ఒకచోట ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మిస్టరీస్ మరియు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకొస్తాను.